నేటి డిజిటల్ ప్రపంచంలో చిన్నపిల్లల్లో ఫోన్ల వాడకం అధికమై కంటి సమస్యలతో బాధపడుతున్నారని నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కంటి పరీక్షలలో సుమారు 90,000 మంది ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. నిత్యం ఫోన్లలో ఆటలు, ల్యాప్టాప్లలో కామిక్ షోలు చూస్తుండటంతో చిన్నారులు, విద్యార్థులలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే రెటీనా సమస్యలు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. చాలామంది పిల్లలు బోర్డుపై రాసిన అక్షరాలు కూడా నోట్బుక్లో రాసుకోలేని పరిస్థితి నెలకొంది. స్క్రీన్ టైం పెరగడం వల్ల దృష్టి మందగించిందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలలో కంటి సమస్యలు రావడానికి ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లే కారణమని తెలిపారు. నేను డాక్టర్ హజరత్ కుమార్, విజేత ఐ హాస్పిటల్ సీనియర్ క్యాటరాక్ట్ సర్జను, ఐ స్పెషలిస్ట్గా నేను 25 సంవత్సరాల నుంచి నెల్లూరులో అనేక సంస్థలకు పనిచేశాను. ప్రస్తుతం సమాజాన్ని బాగా వేధిస్తున్న సమస్య చిన్నపిల్లలు లేదా 18 ఇయర్స్ బిలో అందరూ కూడా సెల్ ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్ లేదా వీడియో గేమ్స్ వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కరోనా తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుండటంతో స్క్రీన్ టైం పెరగడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. కరోనా తర్వాత కూడా చాలా పాఠశాలలు వాట్సాప్ ద్వారా హోంవర్క్స్ ఇవ్వడం, ఆన్లైన్లో సమాచారం కోసం వెతకడం, ఆన్లైన్ కోచింగ్ లెర్నింగ్ యాప్స్ చూస్తుండటం ప్రధాన కారణం. కొందరు చిన్నారులు ఆన్లైన్ స్టడీ పేరుతో రీల్స్ చూస్తూ, గేమ్స్ కోసం బ్రౌజింగ్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఫోన్లు, ల్యాప్టాప్లు పరిమితంగా వినియోగించకపోవడం, కంటి నుంచి స్క్రీన్కు తగినంత దూరం పాటించకపోవడం వల్లే సమస్య పెద్దదవుతుందని ఆప్థమాలజిస్టులు అంటున్నారు. ఐ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా సమాజాన్ని వేధిస్తున్నాయి. ఎక్కువగా సహజమైన మన మనస్తత్వం కూడా మారిపోతుంది ప్రజల్లో. ఆ పిల్లల్లో వాళ్ళ సహజమైన వాళ్ళ వయసుకు ఉండాల్సిన యాక్టివిటీతో పాటు వాళ్ళ మానసిక పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళపైన ఇవన్నీ కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇటీవల కాలంలో పిల్లలలో దూరదృష్టి సమస్య ఎక్కువ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మయోపియా సైట్ ఏడాదికి ఒకసారి మారుతుందని, కానీ స్క్రీన్ టైం పెరుగుతుండటం వల్ల 6 నెలలకోసారి సైట్ నెంబర్ మారుతుందని నిపుణులు అంటున్నారు. దగ్గరి వస్తువులు కనిపించకపోవడం గతంలో పెద్దవాళ్లలో ఉండేదని, కానీ ప్రస్తుతం పిల్లలలోనూ ఆ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఐ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఫస్ట్ బ్లింక్ రిఫ్లెక్స్ అనేది పోతుంది. అంటే 10 to 15 సెకండ్స్లో ఒక బ్లింక్ ఉండాలి. అది ఆ బ్లింక్ రిఫ్లెక్స్ పోతుంది. దానివల్ల వాళ్ళకి ఐ సైట్ కానీ లేదా స్ట్రెయిన్ కానీ ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సెంట్రల్ సీరియస్ రెటినోపతి అనేది స్ట్రెస్ వల్ల కానీ లేదా స్లీప్ డిప్రివేషన్ రావడం వల్ల కానీ కూడా వస్తాయి. అలాగే అకామిడేషన్ డిఫెక్ట్స్ అంటే ఐ సైట్ టోటల్గా వాళ్ళు మామూలుగా అన్నీ చూడగలిగిన వాళ్ళు కూడా ఈ ఎక్కువసేపు నియర్ విజన్ మీద అలవాటు పడిపోతే మయోపిక్ షిఫ్ట్ కానీ లేదా వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఐ ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 30 నుంచి 40 సార్లు కంటి రెప్పలు కొట్టాలి. కానీ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కంటిని నిమిషానికి 20 సార్లు కూడా కొట్టట్లేదని అధ్యయనంలో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో కళ్లల్లో తడి లేకపోవడంతో డ్రై ఐ సిండ్రోమా బారిన పడుతున్నారని చెప్పారు. కనురెప్పలు సహజంగా కొట్టుకోవడం వల్ల కంటికి నీరు చేరుతుంది. స్క్రీన్ ముందు గడిపేవారు బ్లింకింగ్ తక్కువగా ఉండటంతో తలనొప్పి, ఇరిటేషన్కు గురవుతున్నట్లు కంటి నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు స్క్రీన్ టైమింగ్ తగ్గించి కంటి సమస్యల బారిన పడొద్దని సూచిస్తున్నారు.